ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ టు ఇక్కడ వస్తున్నాను విజయవాడకి. ఒక ఫిల్మ్ స్ట్రైట్ ఫిల్మ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం తెలుగులో హీరోగా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఫస్ట్ శాతకర్ణిలో ఒక సాంగ్ చేశాను. బాలయ్య బాబు 100 ఫిల్మ్లో ఒక సాంగ్ చేశాను. తర్వాత ఇప్పుడు పెద్దీలో ఒక స్పెషల్ రోల్ చేస్తున్నాను, రామ్ చరణ్ కూడా. ఇప్పుడు ఫస్ట్ టైం తెలుగులో స్ట్రైట్గా ఒక బయోపిక్ ఫిల్మ్ చేస్తున్నాను. పరమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. గుమ్మిడి నరసయ్య అని ఒక బయోపిక్ చేస్తున్నాను ఫస్ట్ టైం. అండ్ బిఫోర్ దట్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు విజయవాడ వచ్చాను. దెన్ వి కేమ్ టు దిస్ టెంపుల్, కనకదుర్గా దేవి టెంపుల్. అండ్ సో వెరీ పాజిటివ్ వెన్ వి కేమ్. ఇక్కడ ఆ గాడెస్ చూస్తే మంచి ఒక పాజిటివ్ వైబ్స్ ఉంది. ఇప్పుడు రేపు ముహూర్తుంది. ఆ పాజిటివ్ వైబ్స్ తీసుకుని ఇప్పుడు ఈ ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నారు. త్రూ పరమేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. సో వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. అండ్ ఒక మంచి మనిషిని ఒక స్టోరీ చేసేందుకు నాకు భాగ్యం ఉంది. అందుకే దేవుడు ఇచ్చారు మాకు. ట్రై చేస్తున్నాను. ఐ హోప్ ఎవ్రీబడి విల్ లైక్ ద ఫిలిం. పెద్ద స్పెషల్ రోల్ అండి. స్పెషల్ అని చెప్పాను కదా, స్పెషల్ చాలా బాగుంటుంది. వెరీ గుడ్. బాలయ్య బాబు అక్కడ కాంబినేషన్ లేదు. శాతకర్ణిలో కాంబినేషన్ సపరేట్ సాంగ్ అండి. అది చాలా బాగుంది. మోర్ లైక్ ఎ బ్రదర్ అండి, మోర్ లైక్ ఎ ఫ్యామిలీ, వెరీ క్లోజ్ అండి. సూపర్ అండి. నేను అనుకోలేదండి ఇంత పెద్ద సిటీ ఉంటుంది అని అనుకోలేదు. గుమ్మడి నరసయ్య గారి కథనే మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఒక హ్యూమానిటీ ఉందండి. హ్యూమానిటీ ఉంది. చాలా మంచి ఈరోజు కావాలండి. ఈరోజు అలాగా ఆ హ్యూమానిటీ ఉండాలని నాకు అనిపిస్తుంది. అందుకే ఈ స్టోరీలో చాలా ఎమోషన్ దెన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకు మీరు సిన్సియర్గా ఉండాలి, ఎవరికోసం ఉండాలి అని ఎలా సిన్సియర్గా ఉంది. సార్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు ఆయన తీసుకున్న రసయ్య గారి, అలాగే ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు కూడా అలాగే రాజకీయంలో కానీ ప్రజా సమస్యలు ఆయన బయోపిక్లో అయినా నటించే అవకాశం ఉందా? మంచి డైరెక్టర్ వచ్చి మీకు అది చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు చేస్తున్నానండి, చూస్తామండి. తర్వాత అప్పుడు వస్తే చూస్తాం. అన్ని పిక్చర్ల కన్నా ఈ పిక్చర్ ఎలా ఉంటుంది? అన్ని పిక్చర్ల కన్నా ఈ పిక్చర్ ఎలా ఉంటుంది? సేమ్ ఫిల్మ్ అలాగే ఉంటాను. 100% ఎమోషన్స్ ఉంటుంది. తర్వాత ఒక ఫిల్మ్లు, కమర్షియల్ ఫిల్మ్ ఎనీ హౌ మచ్ డ్రైవ్ కావాలో అన్నీ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నా. 2-3 ఫిల్మ్ వచ్చింది, ఇంకా సైన్ చేయలేదు. You ask in English, you tell in Telugu, no problem. I can understand. Yes. Sir, Telugu ప్రేక్షకులు ఎలా అనిపిస్తుంది? Telugu people. Fantastic అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ కాదండి, ఇండియాలో మొట్ట కాదండి, ఈవెన్ అబ్రాడ్లో చాలామంది ఉన్నారు. చాలామంది గుర్తుపెడతారు. అండ్ దే రెస్పెక్ట్ అస్. అండ్ మంచి ఫుడ్ ఇక్కడ, వెరీ గుడ్ ఫుడ్. ఐ లవ్ ఆంధ్ర ఫుడ్. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఏం లేదండి, అక్సెప్టేషన్. ఈ క్యారెక్టర్ అక్సెప్ట్ చేస్తే అన్ని ప్రజలు అక్సెప్ట్ చేస్తారండి. నేను అక్సెప్ట్ చేయాలి ఫస్ట్, తర్వాత ఆడియన్స్ 100% అక్సెప్ట్ చేస్తారు. 125 పిక్చర్స్ పైగా నటించారు కన్నడలో, ఇప్పుడు తెలుగులో స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ రెస్పాన్స్ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐ థింక్ గుడ్ రెస్పాన్స్ వస్తుంది అని ఒక నమ్మకం ఉందండి. చూస్తామండి. హోమ్ 2 సినిమా చాలా మంది మీకు ఫేవరెట్ అన్నమాట. ఉపేంద్ర గారి డైరెక్షన్ లో మీరు చేస్తున్నారు. హోమ్ 2 కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. మీరేం చెప్తారు? ఉపేంద్ర చెప్పానండి, ఉపేంద్ర ప్లీజ్ స్టోరీ చేయండి హోమ్ 2 అని. వస్తుంది హోమ్ 2. దేశంలో ఎంతోమంది ప్రజాప్రతినిధులు, పాలకులందరూ ఓన్లీ ఫర్ గుమ్మడి నరసయ్య గారినే ఎందుకు ఎంచుకున్నారు? డైరెక్టర్ గారు మీకు ఏ విధంగా స్టోరీ నేరేషన్ చేశారు? సింపుల్ అండి, సింపుల్ అండ్ సింప్లిసిటీ. వాడికి సింపుల్గా ఉన్నారు, సింప్లిసిటీ ఉంది. అదే టైంలో ఒక ఎయిమ్ ఉంది, ఏం చేయాలి అని ఎయిమ్ ఉంది, ఇంటెన్షన్ ఉండాలి. సింపుల్ అండ్ సింప్లిసిటీ ఉంటే చాలండి.
ఇప్పుడు అది ఒక ఎయిమ్ ఉందండి, ఎందుకాగి ఎలాగ ఉండాలి. సో ఒక ఎయిమ్ ఉంది ఈ సబ్జెక్ట్లో. రామ్ చరణ్ గారితో ఎలా అనిపించింది? ఐ లవ్ హిమ్ అండి. ఓన్లీ వన్ థింగ్ ఐ లవ్ రామ్ చరణ్. ఒకసారి మూవీకి డబ్బింగ్ మీరే చెప్తారు. చెప్తా 100%. ఎస్.